శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు, యుద్ధకాండ కూడా పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 81వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 82వ సర్గను ప్రారంభించేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఋషేర్వచన ఋషేర్వచనమాజ్ఞాయ రామః సంధ్యాముపాసితుం అపాక్రమత్సరః పుణ్యం అప్సరో గణ సేవితం. రాముడు అగస్త్యుని మాటలు విన్నాడు. సంధ్యోపాసన చేయడం కోసం అప్సరస్సులతో నిండి ఉన్న పవిత్రమైన సరస్సుకు వెళ్ళాడు. తత్రోదకముపస్పృశ్య సంధ్యామన్వాస్య పశ్చిమాం ఆశ్రమం ప్రావిశద్రామ కుంభయోనిర్మహాత్మనః. రాముడు అక్కడ ఆచమనం చేసి సాయంకాల సంధ్యను ఉపాసించి అగస్త్యుని ఆశ్రమంలో మళ్ళీ ప్రవేశించాడు. తస్యాగస్త్యో బహుగుణం కందమూలం తథౌషధం శాల్యాదీని పవిత్రాన్ని భోజనార్థం అకల్పయత్. అగస్త్యుడు తన దగ్గర ఉన్న దుంపలు, శాఖలు, మున్నగు వాటిని రాముడి యొక్క భోజనం కోసం ఏర్పరిచాడు. స భుక్తవాన్ నరశ్రేష్ఠత్ తదన్నమ అమృతోపమం ప్రీతశ్చ పరితుష్ట్య తాం రాత్రిం సముపావిశ్యవేత్. అమృతంతో సమానమైన ఆ భోజనాన్ని తృప్తిగా భుజించి రాముడు ఆ రాత్రి అక్కడ నిద్రపోయాడు. ప్రభాతే కాళ్యముత్థాయ కృత్వా హ్నికమరిందవ ఋషిం సంపచక్రామ గమనాయ రఘుత్తమ. ప్రాతకాలంలోనే తెల్లవారుజామునే లేచి మరి అగ్నికృత్యాలు సంధ్యావందనం చేసుకొని రాముడు అగస్త్యుడి దగ్గరికి వచ్చాడు. దేనికి? వెళ్ళటానికి, ఆజ్ఞ పొందటానికి. అభివాద్య బ్రవిద్రామ మహర్షిం కుంభసంభవం ఆపృత్యే స్వాం పురీం గంతుం మామనుజ్ఞాతుమర్హసి. అగస్త్య మహర్షి నమస్కరించి, అయ్యా నేను నా నగరానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని కోరాడు. ధన్యోస్మి అనుగ్రహీతోస్మి దర్శనేన మహాత్మనః ద్రష్టుం చైవా గమిష్యామి పావనార్థం మహాత్మనః. మహానుభావ, మీ దర్శనం చేత నేను ధన్యున్నయ్యాను, అది అనుగ్రహింపబడ్డాను. మహాత్ములైన మిమ్మల్ని చూడటం కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటకు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తదా అవదతి కాకుత్సే వాక్యం అద్భుత దర్శనం వాచ పరమప్రీతో ధర్మనేత్ర తపోధన. ఆ తపోధనుడు రాముడు పలికిన అత్యద్భుతమైన ఆ మర్యాద గల మాటలను విని సంతోషించన్నాడు. అత్యద్భుతమిదం వాక్యం తవ రామ శుభాక్షరం పావన సర్వభూతానాం త్వమేవ రఘునందన. రామ, మంచి మాటలు చెప్పావయ్యా. నీవే సకల భూతాలని కూడా పవిత్రం చేసేవాడివి. ముహూర్తం అపి రామత్వాం ఏ చ పశ్యంతి కేచన పావితా సర్గభూతాశ్చ పూజ్యాస్తే త్రిదశేశ్వరయే. నిన్ను ముహూర్త కాలమైనా ఎవరు చూస్తారో వాళ్ళు పవిత్రులై స్వర్గాన్ని పొంది దేవతల చేత పూజింపబడతారు. నాయన ఏ చత్వాం ఘోరచక్షుర్భి పశ్యంతి ప్రాణినో భువి హతాశ్చేమ దండేన సజ్జో నిరయకామినః. ఎవరైతే ఈ భూలోకంలో నిన్ను క్రూర దృష్టితో చూస్తారో వాళ్ళు యమదండం చేత కొట్టబడి వెంటనే నరకంలో పడతారయ్యా. ఈ దృశ్యస్వం రఘుశ్రేష్ఠ పావన సర్వదేహినాం భువిత్వాం కథయంతో హి సిద్ధిమేష్యంతి రాఘవ. రామా, నువ్వు సకల ప్రాణుల్ని కూడా ఈ విధంగా పవిత్రులను చేయగలవాడివయ్యా. భూలోకంలో నిన్ను గూర్చి చెప్పుకునేవారు సిద్ధిని పొందుతారు.
త్వంగచ్చారిష్టమవ్యగ్రహ పంతానమ కుతో భయం ప్రసాది రాజ్యం ధర్మేణ గతి జగతో భవాన్. ఎటువంటి కష్టాలు లేకుండా నువ్వు భయం లేని మార్గంలో వెళ్ళు, రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించు, నీవే ఈ జగత్తుకు గతివి. ఏవముక్తస్తు మునినా ప్రాంజలి ప్రగ్రహ ఓ నృప అభ్యవాదయత ప్రాజ్ఞతన్ ఋషిం పుణ్యశీలినాం. రాముడు ఆ మునీశ్వరుని పుణ్యశీలుడైన అతనికి అంజలి ఘటించి నమస్కరించాడు. అభివాద్య ఋషిశ్రేష్టాం తాంశ సర్వాన్ తపోధనాన్ అద్యారోహత్తమద్య వ్యగ్రహ పుష్పకం హేమభూషితం. అగస్త్యమునికి సమస్తమైన ఆశ్రమంలో ఉన్న మిగతా ఋషులకి కూడాను నమస్కరించి బంగారంతో అలంకరింపబడిన తన పుష్పక విమానం మీద ఎక్కాడు రాముడు. తం ప్రయాస్తం మునిగణ ఆశీర్వాదై సమస్తతః అపూజయాన్ మహేంద్రాభం సహస్రాం క్షమివామరా. మహేంద్రుడు లాంటి రాముణ్ణి మునులందరూ కూడా ఇంద్రుణ్ణి చూసినట్టుగా చూశారు. అన్ని వైపులా కూడా ఆశీర్వాదాలతో పూజించారు. మునులు. స్వస్థ దదృశే రామ పుష్పకే హేమ భూజితే శశిమేఘ సమీపస్థో యథా జలధర ఆగమే. బంగారం చేత అలంకరించిన పుష్ప విమానంలో సుఖంగా కూర్చున్న రాముడు వర్షాకాలంలో మేఘం దగ్గర ఉన్న చంద్రుడిలాగా ప్రకాశించాడు. తతోర్ధ దివసే ప్రాప్తే పూజ్యమానస్తతస్తత అయోధ్యాం ప్రాప్య కాకుస్థో మధ్యకక్షామవాతరత్. రాముడు మధ్యాహ్నం అయ్యేసరికి తన నగరానికి అయోధ్యకు చేరుకున్నాడు. అక్కడక్కడ మధ్యలో ఆయన అనేక మంది చేత పూజింపబడుతూ మధ్యవాక్యంలో దిగాడు. తత్వ విసృజ్య రుచిరం పుష్పకం కామగామినం విసర్జయత్వా గచ్చేసి స్వస్థితే స్థితి చ ప్రభో కక్షాంతర స్థితం క్షిప్రం ద్వాస్థ రామో అబ్రవీద్ వచ. ఆ తర్వాత ప్రభు అయిన రాముడు దానికి వీడ్కోలు చెప్పాడు. దేనికి? పుష్పక విమానానికి. అది ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తుంది కదా. అలా పంపివేసి ద్వారపాలకుడితోటి ఇలా పలికాడు. లక్ష్మణం భరతం చేయవా గత్వాతో లఘు మమాగమన మాఖ్యాయా శబ్దాపయచమాచరిం. లక్ష్మణ భరత్ దగ్గరికి వెళ్ళు, నేను వచ్చినట్లుగా చెప్పి నా వద్దకు పిలుచుకురా అని ఆ ద్వారపాలకుడికి చెప్పాడు. ఆలస్యం చేయవద్దని కూడా చెప్పాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే జ్యసీతి తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తం ఆదికావ్యమున శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండ్లోని 82వ సర్గ. రేపు 83వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.